ఇష్టమైన వాళ్ళని సడన్‌గా చూస్తే ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేం కదా! నాకైతే ఆ అనుభవం ఈరోజు ఎదురైంది. శ్రీకృష్ణాష్టమి అని చెప్పి ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసి మా పాపకు శ్రీకృష్ణుడి వేషం అయితే వేశాము. ఆ తర్వాత చిన్ని పాదాల ముద్రలైతే వేపించాము ఇంట్లో. ఆ టైంలో వీడియో తీద్దామనుకున్నా కానీ నాకైతే కుదరలేదు. అందుకే జస్ట్ ఫోటో తీసా. పూజ అయిపోయిందని ఇలా కూర్చున్నామో లేదో అమ్మ, నాన్న, తమ్ముడొచ్చి సడన్ షాక్ ఇచ్చారు. నేనైతే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. చాలా హ్యాపీగా కూడా అనిపించింది వాళ్ళు రావడం. యాక్చువల్లీ నేనే వెళ్ళి మా తమ్ముడికి రాఖీ కట్టాలి. బట్ నేను వెళ్ళలేనని చెప్పి వాడినే రమ్మన్నాను. వస్తా అన్నాడు కానీ ఈరోజు అయితే రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఏ ఆడపిల్లైనా సరే ఏదో ఆశించి అయితే రాఖీ కట్టదు. వాళ్ళు బాగుండాలని మనసులో కోరుకునే రాఖీ కడుతుంది. నేను అలానే మా తమ్ముడు బాగుండాలని కోరుకొని రాఖీ అయితే కట్టాను. మా బంధం ఎప్పటికీ ఇలా ఉండాలని కూడా కోరుకున్నాను. ఎంత తిట్టుకున్నా, ఎంత కొట్టుకున్నా కానీ లాస్ట్‌కి ఏమీ జరగనట్టు కలిసిపోయే వాళ్ళే సిస్టర్స్, బ్రదర్స్ అని నా అనుభవం. వాడు ఏదో ఇస్తాడన్న ఆశ లేదు కానీ రాఖీ కట్టానన్న సాటిస్ఫాక్షన్ మాత్రం ఫుల్గా ఉంది నాకైతే. ఫైనల్లీ రక్షాబంధన్ జరుపుకున్నాను. చాలా భయపడ్డా కడతానో లేదని, బట్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది. ఇంకా ఫైనల్ పార్ట్ వచ్చేసి ఆశీర్వదిస్తారా అంటే పోమే అన్నాడు. బట్ నేను బలవంతంగానైనా ఆశీర్వదించాను. ఎందుకంటే ఈ యొక్క విషయంలోనే వాళ్ళు మనం చెప్పిన మాట వింటారు. మళ్ళీ మళ్ళీ ఛాన్స్ రాదు కాబట్టి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.